హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే లక్ష్మి తన భర్తను కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. విహారీ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ అక్కడ లేడని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ సిఐ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. అక్కడికి ఇక ఎస్పీ గారు రావడంతో కారుకి అడ్డంగా వెళ్ళి, సార్ ఇక్కడ నా భర్త విహారిని బంధించారు సార్, కానీ ఇక్కడ విహారి గారు లేరని చెప్తున్నారు సార్. విహారి గారు ఏ తప్పు చేయలేదు సార్, మీకు దండం పెడతాను, స్టేషన్లో ఉన్నా లేరని ఎందుకు చెప్తున్నారో, చేయని తప్పుకు ఎందుకు శిక్ష వేస్తున్నారో అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి అనడం, వెంటనే ఎస్పీ గారు నువ్వేమి కంగారు పడకమ్మా, లోపలికి వెళ్ళి నీ భర్త ఎక్కడున్నా సరే నేను ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తాను, నీ భర్తను వాళ్ళు దాచిపెట్టి లేడని అంటున్నారన్నావు కదా, నిజంగా నీ భర్త అక్కడే ఉంటే వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తానమ్మా అని చెప్పి విహారి గురించి ఎస్పీ గారు లక్ష్మికి భరోసా ఇవ్వడంతో లక్ష్మి ఇక ఎస్పీ గారిని తీసుకొని లోపలికి వస్తుంది. అప్పటికే విహారీ నోట్లో బట్ట పెట్టి ఇక లోపలంతా కూడా ఎక్కడో దాచేస్తారు. ఎస్పీ గారు కూడా అన్ని సెల్లు వెతుకుతున్నా కూడా ఎక్కడ విహారీ కనిపించడు. తర్వాత ఎక్కడో అలజడి వినిపించి చూడగానే అక్కడ విహారీని కట్టిపడేయడంతో అక్కడ ఉన్న ఎస్ఐ సిఐ అందరికీ కూడా ఎస్పీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి తప్పుకు శిక్ష వేయడం ఏంటని చెప్పేసి తనకు బెయిల్ ఇచ్చి ఇక వెంటనే ఎస్పీ గారు విహారిని లక్ష్మితో ఇచ్చి పంపించడంతో అంబికకు షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి కనక మహాలక్ష్మి. మరి నిజంగా వీటన్నిటి వెనుక ఉన్న కుట్ర అంతా కూడా అంబికే చేసింది అన్న నిజాన్ని మరి ఏ విధంగా తెలుసుకోబోతుంది లక్ష్మి, మరి ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక యమున చాలా బాధపడుతూ వసుధతో చెప్తూ ఉంటుంది కదా, నా కొడుకు విహారీ చీమకు కూడా హాని చేయడు, అలాంటి విహారికి ఇలా స్టేషన్కు తీసుకెళ్లడం ఏంటి వసుధ అనగానే కంగారు పడుతున్న యమునను చూసి సహస్ర ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య మనసులో ఉన్న కంగారే నా మనసులో కూడా ఉంది మమ్మీ, నువ్వు ఏదో రకంగా బావని బయటకు తీసుకురావాలి అని అంటూ ఉండగా వెంటనే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు అక్కడే జాబ్కి రా అనగానే తోక చడుచుకుంటూ వెళ్ళావు కదా, అక్కడ కంపెనీ తరపున లాయర్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, ఆ లాయర్కి ఫోన్ చేయి అనగానే వెంటనే ఇక సరేనమ్మా లాయర్కి ఫోన్ చేస్తాను అనగానే ఈ విషయం తెలియదు కానీ తగుదనంటూ ఉద్యోగం చేయడానికి బయలుదేరావా అని అంటూ ఉంటుంది పద్మాక్షి. వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. లాయర్ని కూడా అప్పటికే అంబిక ఇక అక్కడ లేనని చెప్పమని చెప్పి చెప్తుంది. లాయర్కి ఫోన్ చేయడం లక్ష్మి ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, లాయర్ గారు ఎక్కడున్నారు మీరు, ఇక మా విహారీ సార్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు, ల్యాండ్ దగ్గర సైడ్ వాళ్ళ కూలి ఒకతను చనిపోయాడు అనగానే అవునా, కానీ నేను సమయానికి ఇక్కడ లేనమ్మా, ఢిల్లీ వెళ్ళానమ్మా అర్జెంట్ పని ఉండే అనగానే సరే లాయర్ గారు మీరు త్వరగా బయలుదేరి రండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. లేదమ్మా ఇక్కడ ముఖ్యమైన పని ఉండి వచ్చాను, కుదరదమ్మా అని చెప్పేసి ఫోన్ కట్ చేయడంతో అంబిక చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. నువ్వు ఏ లాయర్కి ఫోన్ చేసినా సరే నాకు ముందే ఆలోచన వస్తుంది కదా, మన కంపెనీ లాయర్ని కూడా కొనేశాను అని అంబిక అంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇదంతా అనగానే వెంటనే లక్ష్మి చెప్పిన మాట విని పద్మాక్షి షాక్ అయిపోతుంది. లాయర్ గారు లేరంటమ్మా, ఢిల్లీ వెళ్ళారంట అనగానే అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి వెంటనే మమ్మీ నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి మమ్మీ, బావని బయటకు తీసుకురా మమ్మీ అనగానే నువ్వేమి కంగారు పడకే అని చెప్పి వెంటనే పద్మాక్షి తనకి సంబంధించిన లాయర్కి ఫోన్ చేస్తుంది. లాయర్ సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. లాయర్ వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బెయిల్ మీద విహారిని తీసుకురావాలి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే పద్మాక్షి అలాగే అంబిక ఇంకా సహస్ర ముగ్గురు వెళ్తూ ఉంటే యమున కూడా వస్తానంటుంది. ఇంతమంది ఎందుకు అనగానే అవును దిన, వాళ్ళు వెళ్తే విహారిని తీసుకొస్తారు కదా, విహార్కి ఏం కాదు మనం ఇక్కడే ఉందాం అనగానే వెంటనే కనక మహాలక్ష్మి నేను కూడా వస్తానమ్మా అనగానే నువ్వు రాకుండా ఎలా ఉంటావు, అక్కడ సైడ్ వాళ్ళకు మృతి చెందినవాడు కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ సైడ్న మాట్లాడాలి కదా పద అనగానే వెంటనే అందరూ కూడా బయలుదేరి స్టేషన్కి వెళ్తారు. అప్పటికే పోలీస్ స్టేషన్లో విహార్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు పోలీసులు. ఇక చీకటి గదిలో బంధించేస్తారు. ఈలోపు పద్మాక్షి అలాగే అందరు కూడా వస్తారు కదా, సిఐ ఎక్కడ అనగానే సిఐ గారు లేరు మేడం, ఎస్ఐ గారు ఉన్నారు అని చెప్పేసి అక్కడున్న లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది. పద్మాక్షి అంబిక సహస్ర అలాగే లక్ష్మి లాయర్ని తీసుకొని లోపలికి వస్తారు. విహారీ నా మేనల్లుడు, వాడు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్,
ఎటువంటి తప్పు చేయడు, కానీ వాడిని తీసుకొచ్చి స్టేషన్లో బంధించారు, వెంటనే వాడిని రిలీజ్ చేయండి, ఇదిగో బెయిల్ అనగానే, లేదు మేడం మీరు తప్పుగా అనుకుంటున్నారనుకుంటా, తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, విహారీ అనే అతన్ని మేము అసలు తీసుకురాలేదు అయినా అని అంటూ ఉంటే, అదేంటి ఎస్ఐ గారే కదా వచ్చి తీసుకొచ్చారు అనగానే, ఎస్ఐ గారు ఈరోజు లీవ్లో ఉన్నారమ్మా అని అంటూ ఉంటే, లేదు సార్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తే ఖచ్చితంగా పోలీసులే వచ్చి విహారిని తీసుకొచ్చారనిపిస్తుంది అనగానే, మీకు ఎవరైనా శత్రువులు ఉంటే చెప్పండి, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే విహారిని వెతికి పెడతాం, అంతేకాని విహారిని మేము తీసుకొచ్చామనడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, లాయర్ గారు మీరైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. మేడం వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది కదా, ఇక వెళ్దాం పదండి, అయినా ఇక్కడ విహారీ గారు లేరని అనిపిస్తుంది అనగానే, అయ్యో లాయర్ నీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే, కనక మహాలక్ష్మి కూడా అవును పద్మాక్షి అమ్మ, వీళ్ళని చూస్తుంటే ఏదో డ్రామా ఆడుతున్నట్టు అనిపిస్తుంది, విహారీ బాబుని తీసుకొచ్చి ఇక్కడ బంధించి లేరని చెప్తున్నారు అనిపిస్తుంది అనగానే, అయ్యో మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు, అయినా మీరు మాట్లాడే దాంట్లో కొంచెమన్నా అర్థం ఉందా, ఎవరో వచ్చి మీ ఇంట్లో వ్యక్తిని తీసుకెళ్లారని చెప్తున్నారు కదా, కంప్లైంట్ ఇవ్వండి కావాలంటే వెతికి పెడతామనగానే, పద్మాక్షి అలాగే అందరూ కూడా లేచి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిన తర్వాత అంబిక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది, సిఐకి ఫోన్ చేసి విహారిని ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తున్నారు అనగానే, మేడం పగలు కుదరదు, నైట్ అయితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయడానికి వీలు పడుతుంది అనగానే, సరే అని చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది. ఇకపోతే లక్ష్మి మాత్రం అందరూ వెళుతున్నా కూడా, లక్ష్మి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే ఇక నేను అక్కడ విహారీ గారి మీద కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడతాను అనగానే, సరే దాన్ని వదిలేయండి వెళ్దాం పదని అని చెప్పి పద్మాక్షి అలాగే అంబిక సహస్ర వెళ్ళిపోతారు లాయర్తో సహా. ఇక లాయర్ కూడా కోర్టులో ఏదో పని ఉందని హైకోర్టుకి వెళ్ళిపోతారు కదా. ఇక లక్ష్మి లోపల లేడీ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి, విహారీ గారు ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది, విహారీ గారు ఎక్కడ అని చెప్పి అరుస్తూ ఉంటే, లక్ష్మి మాట విని కనకం అని చెప్పి గట్టిగా అరుస్తాడు విహారీ. అదిగో విహారీ గారు ఇక్కడే ఉన్నారు, విహారీ గారి మాట వినిపించింది అనగానే, లేరమ్మా ఎవరు లేరని చెప్పాను కదా అని బయటకు నెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి, ఏడుస్తూ ఉంటుంది. లోపల విహారీని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. ఇకపోతే లక్ష్మి అక్కడ ఇక్కడ అంతా కూడా తిరుగుతూ, విహారీ గారు ఇక్కడే ఉండి ఉంటారు, ఏదో ఇబ్బంది పెడుతున్నారు, సైట్లో జరిగిందని దృష్టిలో పెట్టుకొని విహారీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి టీ స్టాల్ అతని దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి, ఇతని పోలీసులు తీసుకొచ్చారని అడగగానే, లేదమ్మా చూడలేదు అని చెప్పేసి టీ స్టాల్ అతను చెప్పేస్తాడు. ఇక వెంటనే లక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా కారుకి అడ్డం పడుతుంది. అది ఎస్పీ కారు. వెంటనే ఏంటమ్మా ఇది అనగానే, సార్ ఇక్కడ నా భర్త విహారిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు సార్, చెయ్యని తప్పుకి, అది అడిగితే ఇక్కడ లేరని చెప్తున్నారు సార్, నాకు తెలిసి నా భర్త ఇక్కడే ఉన్నాడు సార్ అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అవునా సరే పదమ్మా లోపలికి వెళ్ళి చూద్దాం, నీ భర్త లోపలే ఉంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలా చేస్తానని చెప్పేసి ఎస్పీ ఇక లోపలికి అడుగు పెడతాడు. ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించరో, లోపల చైర్లో కూడా విహారీ ఉండడు, విహారిని దాచిపెట్టేస్తారు, నోట్లో బట్టలన్నీ కూడా కుక్కేసి. వెంటనే ఎక్కడ చూసినా నీ భర్త లేడు కదమ్మా అనగానే, అప్పుడు వెంటనే విహారీ కేకలు వినిపించడంతో అందరూ కూడా వెళ్ళి చూస్తారు. రక్తపు మడుగులో పడి ఉన్న విహారిని చూసి లక్ష్మి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరి అక్కడ ఉన్న ఎస్ఐసిఐలకు శిక్ష పడేలా చేయబోతున్నారా, దీని అంతటికి కారణం అంబికేనని మరి ఎవరి ద్వారా తెలియబోతుంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.